హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్రాని. బండి లోడ్ అయింది, పోతుంది. బండి కరీంనగర్ లోడు, ఆయిల్ లోడ్ పడ్డది ఫ్రెండ్స్, పోతుంది. ఇల్లు కాడికి వెళ్ళి పోతుంది ఫ్రెండ్స్ బండి. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి మీ బాధ ఏంటిదో నాతో చెప్పండి. మిల్లులు ఇదే 100కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఏం మర్చిపోయినా? చిల్లర కావాలంటే అంత సీన్ లేదు ఇప్పుడు, 10 రూపాయలు లేవు. ఆటో ఎక్కిపోతుంది. 5 రూపాయలు లేవురా, నిజం నాతో అంటున్నా. చిల్లర 10 లేవురా. మరి 10 రూపాయల కాడ పెద్ద విశేషం రాదు. మరి ఇతల పక్కే పోదా? ఇక్కడ ఆడికెళ్ళి తిరగదప్ప. ఫ్రెండ్స్, ఈ కరీంనగర్ నుంచి వెళ్ళి వరంగల్ ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉంటే మోటార్ ఫీల్డ్ మీద ఈ డ్రైవర్లు ఇట్లా కొంచెం నెమ్మదిగా బండి నడపండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఏరియాకు కొంచెం రోడ్డు వస్తువులు కాబట్టి 4 వే అవుతుంది. కొన్ని జాగాలల్లో రోడ్డు మంచిగా లేదు. 1 వే లేక ఒకదాని ఒకటి పోవాలి. అవగాహన లేక మరి స్పీడ్గా పోయి దానికి దీనికి గుద్దుకునుడు, తలుగుడు, ఇవైతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎట్లా అంటే ఫ్రెండ్స్, మనం మన కుటుంబాన్ని నడుపుకొని గురించి మనం బండ్లు నడుపుతాం. మనల్ని నమ్ముకొని మన ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ గురించైనా మనం బండి నడుపుతుంది. మనం కూడా క్షేమంగా ఇల్లు చేరాలని వాళ్ళకు ఉంటుంది. మనం కూడా క్షేమంగా మళ్ళీ బండి నడుపుతూనే కదా ఫ్రెండ్స్ ఇల్లు చేరేది. చూడండి, ఇక్కడ గట్టెపల్లి అని ఉన్నాయి, ఇక్కడ ఉన్నది. ఇక్కడ మొత్తం 1 వేనే ఉన్నది. ఇక్కడ వేరే బండి ఇక్కడ సైడ్ కొట్టరాదు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఎంత పెద్ద ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా సింగిల్ రోడే ఉంది కదా ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు కొత్త వెహికల్ వచ్చిందనుకో వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ఇక్కడ మరీ ఘోరంగా ఉన్నది. చూడండి, అవగాహన లేకపోతే ఉరికొస్తారు, బండి వెనక బండి ఉరికొస్తారు అన్నట్టు. వాళ్ళు ఎట్లా నడుపుతున్నా అని కాదు అక్కడ పోయేది, ఎంత స్పీడ్ ఉరుకుతానో అని చూస్తారు. ముఖ్యంగా మరి కార్ల వాళ్ళు అయితే కొంచెం మెల్లగా నడపండి.